హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధికా రియల్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీ అందరితో ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది ఏంటంటే నిజంగా నాకు చాలా గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే దాటారు. అంటే నేను ఇప్పుడు ఎలిజిబుల్ అయ్యాను అనమాట మానిటైజేషన్కి. సో నాకు రీసెంట్గా నాకు యూట్యూబర్ ఒక ఒక ఛానల్ ఆమె కామెంట్ పెట్టారనమాట, మీకు మానిటైజేషన్ అయిపోయిందా అండి అని చెప్పేసి. నేనైతే ఇంకా మానిటైజేషన్కి అప్లై చేసుకోలేదు. నా దగ్గర ఇంకా అన్ని ప్రాపర్ డాక్యుమెంట్స్ ఇంకా నేను అన్నీ రెడీ చేసుకోవాలి. అయితే చాలామంది ఏంటంటే కొత్త యూట్యూబర్స్ కష్టపడతా అంటే ట్రై చేస్తారు కదా. నేను యూట్యూబ్ని ఎందుకు ఎన్నుకున్నాను అనేది అందరికి కొంతమందికి డౌట్ ఉంటుంది అనమాట. నేను ఒక నార్మల్ సాదా సీదా మనిషిని. అంటే నాకంటూ సోషల్ ప్లాట్ఫామ్ ఒకటి అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ చూస్తాను, కానీ నాకు ఎందుకో ఎప్పటి నుంచో యూట్యూబ్ కరోనా బిఫోర్ నుండి కూడా యూట్యూబ్ ఎక్కువ చూసేదాన్ని అనమాట. నేను అందులో కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి అని చెప్పేసి కొంచెం దాని మీద నాకు ప్యాషన్ ఎక్కువైపోయింది. దట్టు నేనేంటి అని అంటే, నాకు సెల్ఫ్గా ఏదైనా చేసుకోవాలి అనేది నాకు ఒక ప్యాషన్. అది నాకు చిన్నప్పటి నుండి, అంటే నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి నాకు జాబ్ చేయాలి అనేది తక్కువ, బిజినెస్ చేయాలి అనేది ఎక్కువ. ఈ కోరిక అయితే ఉండేది. సో అలా నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. అందులో లాస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది కూడా నేను ఒక వీడియోలో కంపల్సరీగా షేర్ చేస్తానండి. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎలా స్టార్ట్ చేసుకోవాలి ప్లానింగ్ అనేది, నేనైతే వితౌట్ ప్లానింగ్ స్టార్ట్ చేశాను. సో అది మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. ఇంకా తర్వాత వచ్చేసి నాకేంటంటే ఖాళీగా ఉండడం పెద్దగా ఇష్టం ఉండదు. ఖాళీగా ఉంటే ఏంటి అంటే నా మైండ్ కొంచెం ఎక్కువ ఆలోచిస్తుంది అనమాట. దేవుడు ఎందుకో నాకు ఎక్కువగా ఆలోచించే మైండ్ని ఇచ్చాడు. అందుకే ఆ ఆలోచనల నుంచి బయటపడాలి అంటే ఏదో ఒక వ్యాపకం అనేది మనిషికి ఉండాలి అనేది నెంబర్ 1 థింగ్. నెక్స్ట్ సో దానికోసం అని చెప్పేసి నేనైతే యూట్యూబ్ అనేది ఒకటి నేను ఆల్రెడీ 3 years బ్యాకే నేను ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. తర్వాత దాన్ని ఆపేశాను. 3 ఛానళ్ళు పెట్టానండి. అందులో 2 ఛానల్స్, ఒక ఛానల్ వచ్చేసి 140 సబ్స్క్రైబర్స్ తోటి నడిచి అక్కడికి ఎండ్ చేసేసాను. అది వచ్చేసి నాకు జస్ట్ శారీస్ చూపించడం అలా ఉండేది. తర్వాత ఇంకొక ఛానల్ స్టార్ట్ చేశాను. అందులో 21 జస్ట్ 21 మెంబర్స్తోనే ఉంది. అది కూడా ఒక 6 months అలా నడిపించాను అనుకుంటా. తర్వాత కొన్ని కారణాలతో అది కూడా ఆపేయాల్సి వచ్చింది. ఎందుకు అంటే అందులో గ్రోత్ లేదు అని చెప్పేసి. నెక్స్ట్ ఈ ఛానల్ ఇప్పుడు ప్రజెంట్ నేను చేస్తున్న ఛానల్. సో ఇది నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ ఆగస్ట్ 2కి స్టార్ట్ చేశాను. 1 year కష్టం అండి. ఏదైనా సరే అనుకుంటే నేనైతే పట్టు వదలని విక్రమార్కురాల్లాగా పోరాడుతున్నాను. ఎందుకు అని అంటే ప్యాషన్తో చేసినప్పుడు ఇన్నిసార్లు ఎందుకు మార్చడం పెట్టుకోవడం అనొచ్చు. సో కంపల్సరీగా ఎంతో కొంత అయితే ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వాలి అనేసి నేనైతే అనుకుంటున్నాను పక్కా. అందుకని చెప్పేసి మళ్ళీ ఛానల్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఆగస్ట్ 2 రోజు నా ఫస్ట్ వీడియో అయితే పెట్టాను. తర్వాత ఒక 2-3 monthsకి నేను ఫస్ట్ చెప్తున్నాను కదా, ఎలాంటి నాకు సోషల్ ప్లాట్ఫామ్స్ నిజంగా చెప్పాలంటే వాట్సాప్లో కూడా నేను షేర్ చేయలేదనమాట. నేను ఒక ఛానల్ పెట్టాను అని చెప్పేసి ఓన్లీ మా హస్బెండ్కి మాత్రమే తెలుసు. తనే నా ఫస్ట్ సబ్స్క్రైబర్, అతనే. ఇంకా నేను ఎవరికి చెప్పలేదు. మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి తెలియదు. అంటే నేను ఒకటి చేశాను, అది తర్వాత జెన్యున్గా బయటపడాలి తప్ప నేను వాట్సాప్లో షేర్ చేయడమో లేదు అంటే చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోవడమో అవసరం లేదు. అంటే వద్దు అని అనుకున్నాను, ఎందుకంటే ప్రీవియస్గా అలానే చేశాను కాబట్టి నాకు ఆ మెథడ్ నచ్చలేదు. సో ఇక్కడైతే నేను యాక్చువల్గా ఇడ్లీ బ్యాటర్ కోసం అయితే పిండి అయితే కలుపుతున్నానండి. దీనికి వచ్చేసి ఇడ్లీ బియ్యం ఉంటాయి కదా, అవి 2 గ్లాసులు, నార్మల్ రైస్ 1 గ్లాసు, నెక్స్ట్ వచ్చేసి పొట్టుపప్పు 1 గ్లాసు, సగం గ్లాస్ అయితే నెక్స్ట్ సగం గ్లాస్ ఏంటి అంటే మనకి సాబుదానా ఉంటుంది కదా, అవి కలిపి అయితే పెడుతున్నాను. సో ఇది ఏంటని అనుకుంటారేమో, ఇది మనకు దోశకి, ఇడ్లీకి, గుంత పొంగనాలకి అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. నేనైతే ఇంకా మన టాపిక్లోకి వచ్చేస్తే అలా అయితే అనుకున్నాను, ఎవరికి షేర్ చేయలేదు. 1 by 1 నేను ఆగస్ట్లో కనీసం నా కింద పక్కన ఉన్న నైబర్స్కి కూడా తెలియదు నేను ఒక ఛానల్ పెట్టాను అని చెప్పేసి. అది మెల్లిగా సెప్టెంబర్లోనే అలా వచ్చేసరికి 300 members అయ్యారు. ఒక 2 monthsలో వచ్చేసారులేండి 300 members.
అప్పటికి మనకి ఎప్పుడు అంటే నాకు ఎక్కువగా నేను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్న ఈ 1 ఇయర్‌లో మనకి శ్రావణ మాసం అప్పుడు ఒకటి, నెక్స్ట్ తర్వాత కొన్ని వీడియోస్ అయితే కొంచెం ఫాస్ట్‌గా వెళ్ళిపోయాయన్నమాట అప్పుడు. ట్రెండింగ్‌లో ఉన్న వీడియోస్ అని అట్లా ఉంటాయి కదా! అది నేను కొంచెం కొన్ని వ్లాగ్స్ అయితే ఫాలో అవుతాను. సో, అలా వెళ్ళింది. ఇంకా తర్వాత అయితే నార్మల్‌గానే ఒక వీక్లీ ఒక ఒక ఐదుగురు, ఆరుగురు అలా వచ్చేవారు. నేనెప్పుడు డీమోటివేట్ అయితే అస్సలు అవ్వలేదండి. ఎందుకు అంటే చేయాలి అని, నేను సక్సెస్ అవ్వాలి అనేది. ఎందుకంటే నేను 2 ఛానళ్ళు పెట్టాను కదా! నాకే అనిపిచ్చేది. నేను ఎందుకు పెడుతున్నాను? ఎందుకు ఆపేస్తున్నాను? నేనెందుకు ఇట్లా బ్యాక్వర్డ్ అవుతున్నాను అన్నట్టుగా అనుకునేదాన్ననమాట. అట్లా నిజంగా చెప్తున్నాను కదా! సంవత్సరం నేను లాస్ట్ ఇయర్ అసలు నేను ఇంకా వేరే ఎలాంటి ఇన్కమ్ సోర్స్ కూడా లేదు నాకు. నేను మొత్తము ఎప్పుడు ఇదే ఏదైనా ఏం పెట్టాలి, ఎలా ఎడిటింగ్ నేర్చుకోవడము. ఫస్ట్ కైన్ మాస్టర్‌లో ఎడిట్ చేసేదాన్ని. తర్వాత వచ్చేసి ఇన్‌షాట్‌లో, ఇప్పుడైతే ఇన్‌షాట్‌లో ఎడిట్ చేస్తున్నాను. అట్లా ఏదో ఒకటి నేర్చుకొని ఇట్లా అప్లోడ్ చేయడము. ఇది ఇట్లా చేసుకున్నాననమాట. నిజంగా చెప్తున్నాను. ఫస్ట్ 1000 మంది అయిన తర్వాత అసలు ఎంత హ్యాపీ అనిపించిందో, చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అందులో చాలామంది నాకు తెలియని వాళ్ళే. అంటే చెప్తున్నాను కదా, నా వాళ్ళు కాకుండా నేను ఎక్కడా షేర్ చేయలేదని చెప్పాను కదా. సో అందరూ జెన్యూన్గా నచ్చి చేసుకున్న వాళ్ళే. అలా అని చెప్పేసి కొంతమంది షార్ట్స్ ద్వారా కూడా వస్తారు. బట్ ఎవరికైనా సరే లాంగ్ వీడియోస్తో వాచ్ టైం రావాలి అంటే లాంగ్ వీడియోసే బెస్ట్ అండి. లాంగ్ వీడియోస్ ద్వారా వచ్చిన సబ్స్క్రైబర్స్ అయితే మనం పెట్టే వీడియోస్ చూస్తారు. అలాగే నెగిటివిటీ అనేది ఉంటుందా అంటే కొన్ని సార్లు నెగిటివిటీ కంపల్సరీ ఉంటుంది. కామెంట్ రూపంలో ఎవరైనా ఒకటి తెలియజేస్తారులేండి. కానీ ఇప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు ఒక రోడ్ పైకి వెళ్తాం అనుకోండి. సపోజ్ ఒక పెళ్ళికి వెళ్తాం. పెళ్ళిలో మినిమము ఒక 1000 మంది ఉంటారు. 1000 మందిలో 1000 మందికి మనకు నచ్చాలని ఉంటుంది కదా. ఎవరికన్నా ఒకరు మనల్నికి ఏదో ఒక వంగబెట్టే వాళ్ళు ఉంటారు కంపల్సరీగా. అంటే వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. మన చీర నచ్చదు, మనం నచ్చము, అట్లా ఏదో ఒకటి ఉంటుంది. అట్లా అని చెప్పేసి మనమైతే వెనక్కి వెళ్ళాం కదా, అంటే అక్కడి నుంచి వచ్చేయం కదా. నా మైండ్లో అదే ఉంటుంది అనమాట. సో ఏదైనా మనం పని చేస్తున్నప్పుడు అది అందరికీ నచ్చాలని ఉండదు. ఈవెన్ ఇప్పుడు మనం మాట్లాడే మాటలు కూడా మన ఇంట్లో మన పేరెంట్స్ అని అమ్మ నాన్న అవ్వనివ్వండి, చిన్నప్పుడు ఒకలాగా మనల్ని ప్యాంపరింగ్ చేస్తారు. కొంచెం మిడ్ ఏజ్ వచ్చిన తర్వాత ఒకలాగా ఉంటుంది వాళ్ళది పెంపకము, అంటే ఎట్లా అనేది. ఆఫ్టర్ మ్యారేజ్ ఒకలాగా ఉంటుంది. ఎందుకంటే పాయింట్అవుట్ మనం వాళ్ళని చేస్తాము, తల్లిదండ్రులైనా సరే వాళ్ళు మనల్ని చేస్తారు. అంటే అట్లా ఉంటుంది అనమాట. సో అందరినీ ఇక్కడ మనము సాటిస్ఫై అయితే చేయలేము. అందులోనే యూట్యూబ్లో కూడా అంతే. అందరినీ ఫుల్ఫిల్గా సాటిస్ఫై చేయాలంటే అది ఎవరికో ఒకరికి సాధ్యం అవుతుందేమో. బట్ నేనైతే అట్లాంటివన్నీ నెగిటివిటీ ఏమైనా వచ్చినా కూడా, నాకు ఏమైనా నెగిటివ్ కామెంట్స్ ఏమైనా వస్తే మాత్రం కంపల్సరీగా హైడ్ చేసి పడేస్తాను అంతే. అంతకుమించి ఏమీ చేయలేండి. అంటే 1000 సబ్స్క్రైబర్స్కి ఇంతనా అంటే సంవత్సరం కష్టపడ్డాను కదా. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ని పెడతారు అనుకుంటే కళ్ళు మూసుకొని ముందుకెళ్ళండి. ఎందుకు అంటే ఇప్పుడు సెకండ్ ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు. లేదు అంటే ఏదైనా సరే ప్యాషన్గా ఏదో చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు. అట్లా ఏదైనా బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ఈ మధ్య యూట్యూబ్లో కొంతమంది అంటే వాళ్ళకి ఫాలోవర్స్ పెరిగిన తర్వాత కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటున్నారనమాట. అంటే ఖాళీగా ఉండట్లేదు ఎవరైనా సరే, అమ్మాయిలు, లేడీస్ మెయిన్. ఎవరు ఉండే వాళ్ళంటే ఇట్లా యూట్యూబ్ ఎన్నుకున్న వాళ్ళ తర్వాత ఎంచుకున్నాక వాళ్ళు బిజినెస్లోకి వెళ్ళిపోతున్నారు. సో నాకు బిజినెస్ అంటే ఇష్టం కాబట్టి ఫ్యూచర్లో ఏమైనా ప్లాన్స్ చేస్తానేమో నాకు తెలియదు. కానీ ఇప్పటికైతే ఇంకా మొత్తానికైతే ఇలా అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు వచ్చేసి 1143 మంది ఉన్నారు, పెరుగుతున్నారు అనమాట. అంటే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మనకి వచ్చేసి కామన్గా మనకి వ్యూస్ పెరుగుతూ ఉంటాయి, లైక్స్ వస్తాయి, వస్తుంది. కాకపోతే ఒక లక్కీ వీడియో అయితే ఉంటుందండి, ఎవరికైనా వస్తుంది. అది మనం వెయిట్ చేయాలి. అది ఏ వీడియో ఏ రూపంలో వస్తుందని కూడా ఎవరికి తెలియదు. సో నాకు అలా ఒక వీడియో అయితే వచ్చిందనమాట. అంటే లక్కీగా అది బూస్ట్ అయింది. ఆ వీడియోకి వచ్చేసి నాకు 800 ఉండే. నేను అనుకున్నాను ఈజీగా ఇంకొక 6 మంత్స్ పడుతుంది 1000 అవ్వడానికి, ఎందుకంటే స్లోగా వస్తుంది కదా. సరేలే అని అనుకున్నాను. అంటే ఇప్పుడు నేను డే బై డే ఆల్టర్నేట్గా పెడుతున్నాను వీడియోస్. కాకపోతే ఆ ఒక్క వీడియో బూస్ట్ అయ్యి 1 lakh రీచ్ అయింది వ్యూస్. ఆ 1 lakhలో వచ్చేసి నాకు తర్వాత దానికి 243 మెంబర్స్ ఉంది. ఇంకా ట్రెండింగ్లోనే ఉంది వీడియో. అదొకటి ట్రెండింగ్ అయిందనమాట. అంటే ట్రెండ్లో ఉంది. ట్రెండింగ్ అంటే నాకు ట్రెండింగ్ అనమాట. అది వచ్చేసి అంటే నాకు వీడియో సబ్స్క్రైబర్స్ని పెంచింది కాబట్టి, అలాగే వాచ్ టైం కూడా వచ్చింది కాబట్టి అది నాకు లక్కీ వీడియో.
అది వచ్చేసి శ్రావణ మాసం బిఫోర్ ఫ్రైడే వ్లాగ్ ఒకటి షేర్ చేశాను. నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్గా మార్నింగ్ లేసాను కాబట్టి షూట్ చేయాలి, రేపటికి నాకు వ్లాగ్ లేదు అని చెప్పేసి అట్లా పెట్టుకున్నాను. ఆ రోజుకే అనుకున్నాను, ఆ రోజు షేర్ చేసేసుకున్నాను. ఇంకా మనకి వ్యూవర్స్ పెరగాలి అంటే చిన్న చిన్న ట్రిక్స్ అయితే కంపల్సరీగా మనం ఫాలో అవ్వాలి. ఏంటి అంటే టైం టు టైం. ఇప్పుడు మన సీరియల్ అయితే చూస్తే ఎలా వస్తుందంటే సీరియల్ టైంకి కరెక్ట్ 1 అంటే 1 వస్తుంది కదా. సో మనం కూడా అలాగే టైం అయితే కరెక్ట్గా ఏ టైంకి వీడియో అప్లోడ్ చేయాలి అనుకుంటే మ్యాక్సిమం మనం అదే టైంకి అప్లోడ్ చేయాలి. డే బై డే చేసుకునే వాళ్ళు డే బై డే చేస్తారు, కొంతమంది వీక్లీ ట్వైస్ చేస్తారు, డైలీ చేసే వాళ్ళు ఉంటారు. బ్లాగర్స్ అయితే ఏంటంటే డైలీ చేస్తారు. బట్ నాకు డైలీ కుదరక నేను ఆల్టర్నేట్ డే అయితే పెట్టుకున్నాను అనమాట. నేను చూపించేటి ఏమి కొత్తగా ఉండవు. మన ఛానల్ వచ్చేసి డిఐవేస్ ఎక్కువగా వెళ్ళాయి స్టార్టింగ్లో. కొంచెం పూజలు అవి ముందుగా వెళ్తాయి. ఎర్లీ అవర్స్ చేసుకునే వర్క్స్ ఏమైనా ఉంటే అది కూడా వెళ్తుంది. సో కంటెంట్ అనేది నేను ఇంకా అంటే ఏమి ఇవ్వాలి అనేది ఆలోచన ఉంటుందిలేండి. కానీ సడన్గా ఏదో ఒకటి పెట్టేద్దామని కాదు, బాగా ఆలోచిస్తాను. బట్ కొన్ని డిలే అవుతుంటాయి అనమాట. ఇది నేను అసలు అనుకోలేదు. నా 1000 సబ్స్క్రైబర్స్ గురించి, నా మానిటైజేషన్ గురించి ఇప్పుడు చెప్పాలి నేను అనుకోలేదులే. కానీ నిన్న నాకు వెల్ విషర్ నాకు పెట్టారు కాబట్టి సో అట్లా కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, 1000 అవ్వగానే మనీ వస్తుందా, మనీ వచ్చేస్తుందా అని అడుగుతారు. అంటే మనం ఫస్ట్ మానిటైజేషన్కి అయితే అప్లై చేసుకోవాలి. మానిటైజేషన్ అయిన తర్వాత అప్పుడు వీడియోస్ ముందుకు వెళ్తుంటే ఒక $10 పడిన తర్వాత మనకి అది మన అకౌంట్లో పడతాయి అని తెలుసు అనమాట. ఇంకా నేను ఈ ప్రాసెస్ అంతా నేను చేయించుకోలేదు కాబట్టి నేను ఇంకా ఇప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదండి ఇప్పుడే మనీ వస్తుంది అని. దానికి కూడా ఇంకొక 6 months అయితే కష్టపడాలి మనీ రానీకని. ఎందుకంటే ఊరికే ప్యాషన్ కోసమే చేస్తున్నాను అంటే సోషల్ మీడియాలో ఎవరు ప్యాషన్ కోసం అయితే చేయరు. అట్లా అని చెప్పేసి నేను ఏదో వీడియోలు అందరికీ నెగిటివ్గా లేకపోతే ఇట్లా పెడుతున్నానని కాదు, నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి, చూసే వాళ్ళకి కూడా కొంచెం మంచిగా అనిపించాలి అనేది అనుకుంటున్నాను. కాకపోతే ఇంకా కొంచెం ప్రొఫెషనల్గా తీయాలి అని అంటే మాత్రం కొంచెం టైం పడుతుంది. ఏదైనా నేర్చుకుంటున్నానండి నేనైతే, ఇంకా అంటే ఏదైనా నేర్చుకుంటూనే చేస్తున్నాను. సో ఇలా అయితే నేను జర్నీ అయితే స్టార్ట్ చేశాను. అంటే నా యూట్యూబ్ జర్నీ ఆల్మోస్ట్ కరోనా నుంచి స్టార్ట్ అయిందనే చెప్పాలి మీకు. కరోనా నుంచి స్టార్ట్ అయిన జర్నీ ఇప్పటి వరకు ఉంది. సో కరోనాలో నుంచి స్టార్ట్ చేసే వాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ సక్సెస్లోనే ఉన్నారు. అట్లా అని చెప్పేసి యూట్యూబ్ ఏమైనా చెడ్డదా, దీంట్లో చేస్తే ఏమైనా తప్ప అని నేను అనను. ఎందుకంటే ఎంతమంది ఎంత నీట్గా ప్రజెంటేషన్ చేస్తారు, నిజంగా చెప్తున్నాను. చాలామంది అండి, నేను ఎక్కువ సఖీ డైరీస్ ఫాలో అవుతాను. ఎంత బాగా ఉంటాయి కొన్ని వ్లాగ్స్, లైఫ్ స్టైల్ స్నాప్స్, అది కూడా నాకు బాగా నచ్చుతుంది అనమాట. ఇంట్లో చేసే పనే కానీ కొంతమంది మోటివేటివ్గా ఉంటారనమాట. వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడము, వాళ్ళ పిల్లలకి. నాకు అట్లా ఒక చిన్న కోరిక, నాకంటూ ఒక సెల్ఫ్ ఇన్కమ్ ఉండాలి అనేది నాకు. నా పేరెంట్స్కి నేను ఏమైనా హెల్ప్ చేయాలి అనేది, అంటే అట్లా ఉంటుంది కదా ఒక బాధ్యత అనేది. నా పేరెంట్స్కి కూడా నేను ఏదైనా కొంచెం వాళ్ళకి నీడ్, ఒక 70 years వచ్చినా కూడా వాళ్ళు ఇంకా కష్టపడుతున్నారు. మా నాన్న ఒక 65, 69లో ఉన్నా కూడా కష్టపడుతున్నాడు. ఎందుకు నేను ఒక కూతురుగా నాకు ఒక బాధ్యత ఉంటుంది కదా అన్నట్టుగా అనుకుంటాను. అందుకే చెప్తున్నాను. నా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కూడా ఏదైనా ఫ్యూచర్లో ఏం అవసరాలు వస్తాయి ఏమీ అర్థం అవ్వట్లేదు. ఒక్కరు చేస్తే వెళ్ళే రోజులైతే కావిది. నెక్స్ట్ ఏంటంటే నాకు ఒక వ్యాపకం అయితే ఉండాలండి. ఆరోగ్యపరంగా నేను హెల్తీగా ఉండాలి అంటే కంపల్సరీగా నా మైండ్కి మాత్రం నాకు ఏదో ఒక వ్యాపకం ఉండాలి. అందుకోసం అని చెప్పేసి నేను నాకు ఇది ఏంటంటే ఇంకా నాకు ఆలోచన ఎప్పుడు దీనిపైన ఉంటుంది. వేరే ఆలోచనలు అనేవి చాలా 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 తక్కువ అనమాట. పర్సనల్ అయినా ఏదైనా వెంటనే తీసేస్తాను. నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచిస్తాను అంతే. ఇంకా నెక్స్ట్ అనేదే ఉంటుంది. ఇట్లా ఉంటుంది. ఇందులో ఏంటంటే 24/7 మన వర్కింగ్ అనేది నడుస్తూనే ఉంటుంది. ఇది ఒక్కటి నాకు వ్యాపకం అయింది కాబట్టి నేను ఇది ఎంచుకున్నాను అనమాట. ఇంకా వేరే ఏదైనా నాకు యాక్చువల్గా నేను చెప్తున్నాను కదా, నాకు చాలా ఇష్టం ఇంకేంటి అంటే ఫ్యాషన్ డిజైనింగ్ చాలా ఇష్టం. సో అది ఒక షాప్ పెట్టుకుని నడిపించాలంటే నాకున్న 2 పిల్లలతోటి నేను వాళ్ళని వదిలేసి ఇంట్లో వదిలిపెట్టి నేను బయటికి వెళ్ళి ఒక షాప్ రన్ చేసే అంత అయితే లేదండి. అందుకని చెప్పేసి అది కూడా ఫుల్ స్ట్రెస్ ఉంటుందన్నమాట. అది కూడా చేశాను ఒక 1 year. తర్వాత మళ్ళీ ఇంకా వద్దులే అని చెప్పేసి ఇది స్టార్ట్ చేసేసుకున్నాను. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరైనా సరే ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మీకు అనుకున్నది మంచిగా మనము ఏదైనా సరే చేద్దాము అనుకుంటే ఛానల్స్ అయితే స్టార్ట్ చేయండి. ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు అస్సలు వెనక్కి వెళ్ళకండి. ఎందుకంటే
చాలా కష్టపడతాం నిజంగా. చూసే వాళ్ళకి చిన్న వీడియో అయినా కూడా మనము దాని గురించి నేర్చుకోవడం అనేది నాట్ ఏ జోక్. ఐటీ వాళ్ళో లేదంటే మంచిగా కంప్యూటర్ పైన మంచిగా గ్రిప్ ఉన్న వాళ్ళు చేస్తే ఒక రకం, కానీ మనం బేసిక్ నుంచి నేర్చుకుని చేస్తాం కాబట్టి అందులోనూ సక్సెస్ కోసం అయితే ఖచ్చితంగా ఒక 4, 5, 6 నెలలు చూస్తారు, సంవత్సరాలు చూసే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా సంవత్సరాల తర్వాతనే వాళ్ళు కూడా వాళ్ళకి డబ్బు ఇన్కమ్ సోర్స్ వచ్చి, అంటే వాళ్ళకి మనీ వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరికి అయితే ఎవరో ఒకరు లక్కీయెస్ట్ పర్సన్స్, చాలా లక్కీగా ఉండే వాళ్ళకి మాత్రము ఒక 2-3 నెలల్లో మానిటైజేషన్ కంప్లీట్ అయిపోతుంది అని మాత్రం తెలుసు. అలాగే ఇప్పుడు ఏంటంటే మానిటైజేషన్ అవుతుంది, తొందరగానే అవుతుంది, కానీ వచ్చిన అమౌంట్ మాత్రం అంత ఈజీగా రావట్లేదు అనమాట. నేను అందుకే మానిటైజేషన్ కోసము 1000 మంది కావాలి 1000 మంది కావాలని నేను ఎక్కువ తాపత్రయం అయితే పడలేదు. ఎందుకంటే నాకు లాంగ్ వీడియోస్ ద్వారానే రావాలని అయితే నేను అనుకున్నాను. మెల్లగా వచ్చినా పర్వాలేదు, ఒక్క వీడియో వైరల్ అవ్వాలి ఒక వీడియో, ఆఫ్టర్ దట్టే నాకు రావాలి ఏదైనా అయితే అనుకున్నాను అనమాట. సో అలా నాకైతే ఒకటి వీడియో వైరల్ అయ్యింది. సబ్స్క్రైబర్స్ ఒక 200-300 అయితే వచ్చారు. ఇంకా అదైతే ట్రెండింగ్లోనే ఉంది. నేను ఇప్పుడు రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నా కూడా చాలా తక్కువనే వస్తున్నారు. బట్ ఆ వీడియో నడుస్తుంది కాబట్టి వ్లాగ్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు అనేది నాకు అర్థమైంది దీన్ని బట్టి. సో వ్లాగ్ షూటింగ్ అంటే ఇంకా పొద్దున్న నుంచి నైట్ వరకు ట్రైపాడ్ పట్టుకొని తిరుగుతూనే ఉండాలి. సో నేను ఇంకా అంతవరకు అయితే వెళ్ళలేదులేండి, ఎందుకంటే ఇంకా తర్వాత అయితే ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ అని స్కూల్స్ అని అవి ఉన్నాయి కదా. సో ఇది అండి నా జర్నీ అయితే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం చెప్పండి. నేను తమ్నెయిల్ కూడా వచ్చేసి పిక్సెల్ ల్యాబ్లో చేస్తాను. నాకు తమ్నెయిల్ క్రియేటివిటీ అంతగా రాదు. ఇదేంటంటే నేను చాలా పీక్స్, అంటే ఇంకా నేను వీడియో అప్లోడ్ చేస్తాననే టైంలో తమ్నెయిల్ క్రియేట్ చేసుకుంటాను అనమాట. అట్లా ఉంది. దానికి కూడా ఇంకా కొంచెం నేర్చుకోవాలి ఏదేమైనా. సో ఇంకా నుంచి మన వీడియోస్ అయితే కంటిన్యూ అవుతాయి, కానీ డే బై డే వస్తాయి. సో ఎవరైనా కొత్తగా మాత్రం ఛానల్ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మానిటైజేషన్ అవ్వగానే దాని డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్తాను. త్వరలో అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. ఛానల్ ముందుకు ఎలా వెళ్తుంది అనేది పక్కన పెడితే కనీసం మానిటైజేషన్ అయినా అవ్వాలని నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఎంతో కష్టపడి 3-4 సంవత్సరాల నుంచి దీనికోసం పోరాడుతున్నాను కదా. సో అందుకని అనుకుంటున్నాను అనమాట. సో ఇది అండి, మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇక్కడైతే నేను చెప్పాను కదా పిండి ఆల్రెడీ ఇది మేము పట్టిన తర్వాత, ఇది యాక్చువల్గా ఈరోజు ఇడ్లీ వేద్దాం అనుకున్నాను. బట్ మా పెద్ద పాప వచ్చేసి నాకు ఇడ్లీ వద్దు దోసే కావాలని చెప్పింది. సరే అని చెప్పేసి కొంచెం మాత్రం తీసి పక్కన పెట్టి తనకి దోశ వేసిస్తున్నాను అనమాట. ఈరోజు సాటర్డే మార్నింగే చేశాను, తర్వాత బయటికి వెళ్ళాను. అందుకే మీకు లేట్ వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. మొత్తానికి ఇంకొక చిన్న విషయం చెప్దాం అనుకున్నాను. వినాయక చవితికి వీడియోస్ అస్సలు ట్రెండ్ అవ్వలేదు అని. అవునండి, అసలు ఈసారి వినాయక చవితికి పెట్టిన వీడియోస్ ఎవరివి ఎక్కువ వ్యూస్ అయితే రాలేదు. నేను కూడా పెట్టాను, అది కూడా రాలేదు. ఎందుకు అనేది నాకు కూడా అర్థం కాలేదు. దీన్ని బట్టి ఎప్పటికప్పుడు మారుతుంది అల్గారిథము, చూసే వాళ్ళు కూడా మారుతారు అని అనిపించింది అనమాట. సో దసరా బతుకమ్మ ఇట్లాంటి వ్లాగ్స్ చేసేవాళ్ళు కూడా కొంచెం ఆలోచించే చేయండి. మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవద్దు. నార్మల్గా జనరల్గా చేసేలాగానే చేసేసుకోండి. సో మనం ఎక్కువగా హోప్స్ లేకుండా హ్యాపీగా కూల్గా వెళ్ళిపోదాం. ఓకేనా? టాటా.